జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి తెలియక చేసిన దానికి ఈ ప్రాణి పశ్చాత్తాపడుతున్న విషయం ఆ భగవంతుడికి తెలియాలి. తెలిసేలా మీరే చెయ్యాలి. ప్రాయశ్చిత్తం చెప్పాలి. మరో 3 రోజుల్లో పౌర్ణమి రాబోతోంది. ఆ పౌర్ణమి నాడు రాత్రి గుడిలో అపహరించబడిన ఉత్సవ విగ్రహం యథాస్థానానికి చేరుకోవాలి. ఆ విగ్రహానికి అభిషేకం జరగాలి. ఆ అభిషేక తీర్థం తాగిన రోజే ఇతను మామూలు మనిషి అవుతాడు. అలా జరగలేదో ఇతని ప్రాణాలు కాపాడడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఆ దొంగలు విగ్రహాన్ని ఎక్కడికి పట్టుకుపోయారో, ఎంత దూరం తీసుకుపోయారో తెలీదు. విగ్రహాన్ని కొట్టేసిన వాళ్ళు బానే ఉన్నారు. మరి అన్నయ్యకి ఎందుకు స్వామి ఈ శిక్ష? ఒకవేళ ఆ విగ్రహం దొరకపోతే? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గుండమ్మ సౌభాగ్యాన్ని కోల్పోతుంది. పసుపు కుంకాలతో పచ్చగా తన మెడలో ఉన్న తాళిబట్టు తనకి దూరమైపోతుంది. నిదుటిన పెట్టుకున్న కుంకుమ బొట్టు కాలిపోయి తెల్లని బూడిదిగా మిగిలిపోతుంది. స్వామి, అంత మాట అనొద్దు. ఆయనకేమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను. ఎంత కష్టమైనా ఆ దొంగలను పట్టుకుని విగ్రహాన్ని సంపాదించి నేను తీసుకొస్తాను. కానీ అంతవరకు నా పరిస్థితి. పౌర్ణమి గడియలు పూర్తయ్యేంత వరకు ఇతని ఆయువుకు నేను రక్షణగా ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.